అండి. వెల్కమ్ టు రుక్మిణి శ్రీనివాస్ వ్లాగ్స్. మాష అయితే ఎన్నిసార్లు క్యారీ బ్యాగ్ తీసుకున్నా ఇట్లా క్లాత్ తోటయితే రెడీ చేయమమ్మా అని అడిగింది. నేనైతే ఇది క్లాత్ తోటి రెడీ చేయాలని అయితే ఈరోజు రెడీ చేశాను. ఇదైతే మీకు కొలతలతోటయితే చూపించాలనుకున్నాను. ఇట్లా క్లాత్ తీసుకొని ఒక 30 ఇంచెస్ పొడవు, 15 ఇంచెస్ వెడల్పు అయితే క్లాత్ తీసుకొని దానికైతే ఒక రైస్ బ్యాగ్ అయితే అటాచ్ చేసి ఇట్లా మీకు చూపిస్తున్న విధంగానైతే అటాచ్ చేసి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇట్లా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఒకసారి మడిచి సమానంగా ఉండేటట్టు చూసుకొని తర్వాత కింది సైడు ఒక 3 ఇంచెస్ పొడవు అటు సైడు ఇటు సైడ్ 2 సైడ్స్ అయితే ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే మార్క్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకున్న వెంటనే సైడ్స్ అయితే కట్ చేయాలి. నేనైతే ఎన్నిసార్లు వందలు పెట్టి కొన్నా కూడా అయితే ఆమె అంత హ్యాపీగా ఫీల్ కాలేదు. నేనైతే ఇట్లా బ్యాగ్ రెడీ చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఇట్లా కొలతలతోటైతే పక్క కొలతలతోటైతే ఇది చాలా బాగా వస్తుంది. ఒక క్యారీ టిఫిన్ బాక్సు ప్లస్ స్నాక్స్ బాక్సు, వాటర్ బాటిల్ అయితే ఈజీగా పడుతుంది ఈ బ్యాగ్లో. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత అయితే సైడ్స్కి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత కింద కట్ చేసిన సైడ్ కూడా ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే స్టిచ్ వేసుకోవాలి. దానికైతే తర్వాత ఒక లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని ఈ సైడ్స్ స్టిచ్ వేసుకున్న దగ్గరనైతే మళ్ళీ లైనింగ్ క్లాత్ తోటి అయితే ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే మళ్ళీ ఒకసారి కుట్టు అయితే వేసుకోవాలి. ఈ క్లాత్ అయితే మీకైతే చూపించడానికి ఇట్లా వేరే కలర్ తీసుకున్నాను. ఇదైతే లోపల సైడ్ వెళ్తుంది కాబట్టి ఏ కలర్ అయినా పర్వాలేదు. మీకైతే వీడియోలో బాగా కనిపించాలైతే నేనైతే వేరే కలర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇట్లా ఉల్టా తీసిన తర్వాత సైడ్స్కి అయితే ఒక 4 ఇంచెస్ అయితే హ్యాండిల్ పెట్టుకోవడానికైతే మార్క్ చేసుకున్నాను. ఇట్లా కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మాత్రం హ్యాండిల్స్ కూడా కరెక్ట్గా పెట్టడానికైతే వీలు ఉంటుంది. తర్వాత ఇట్లా ఒక హ్యాండిల్స్ అయితే నేను రెడీ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. తర్వాత ఇవి పోగులు అయితే కనిపించకుండా మళ్ళీ ఒకసారి లైనింగ్ క్లాత్ తోటి అయితే లోపల సైడు ఇట్లా స్టిచ్ చేసుకొని లోపల నుంచి అయితే ఒక ఎలాస్టిక్ అయితే పెట్టి మూడేసాను. బ్యాగ్ అయితే చాలా అందంగా రెడీ అయిపోయిందండి. లేదంటే ఒక్కొక్కసారి అయితే వేరే స్టిక్కర్ కూడా దొరుకుతుంది, అట్లా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇట్లా బాగా నచ్చింది, అందుకోసం అయితే ఇట్లా ఎలాస్టిక్ వేసాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది బ్యాగు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.